చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నాగచైతన్య సమంత విడాకులపై జుగుప్సాకరమైన కామెంట్లు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై తెలుగు సినీ ఇండస్ట్రీ మండిపడుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, సినిమా వాళ్ళంటే అంత చులకన అంటూ సినీ ప్రముఖులు నిలదీస్తున్నారు. నీచ రాజకీయాల కోసం సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ సురేఖపై మండిపడుతున్నారు. సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత తీవ్రంగా ఖండించారు. ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇలా అందరూ ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల కోసం సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను టార్గెట్ చేయడం సిగ్గుచేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారిపోవద్దని హెచ్చరించారు. ఇలాంటి చులకన వ్యాఖ్యలు చేసి ఎవరూ తమ స్థాయిని తగ్గించుకోవద్దని హితవు పలికారు. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం తనకు చాలా బాధ కలిగించిందంటూ విక్టరీ వెంకటేష్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికి ఉపయోగపడకపోగా ఎదుటివారికి బాధను మాత్రమే మిగిలిస్తుందన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను అల్లు అర్జున్ ఖండించారు. సినీ ప్రముఖులు వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఇతరుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ప్రత్యేకించి మహిళల పట్ల భాగస్వామ్య పక్షాలను తాను కోరుతున్నానన్నారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. వ్యక్తిగత జీవితాలను బయటికి లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని హీరో నాని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని, బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయటం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు. సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని తాను భావిస్తున్నట్లు మంచు విష్ణు అన్నారు. సినీ పరిశ్రమ ఇతర రంగాలలాగే పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుందని, నిజం కాని కథనాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం చాలా నిరాశను కలిగిస్తోందన్నారు. కొండా సురేఖ ఫ్యామిలీతో సత్సంబంధాలున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా ఆమె వ్యాఖ్యలు కోపం తెప్పించాయి. కేటీఆర్ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన శైలిలో వర్మ ట్వీట్ చేశారు. తనని ఎవరో అవమానించారని, అసలు ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని నాగార్జున, నాగచైతన్యని అంతకన్నా దారుణంగా అవమానించడం ఏంటని నిలదీశారు. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించలేని జుగుప్సాకరమైన నిందలను తానేదో ప్రత్యక్షంగా చూసినట్లు, విన్నట్లు మీడియా ఎదుట మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి పదవిలో ఉండి నాగార్జున, నాగచైతన్య, సమంత మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.